హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పటి నుంచి వీక్లీ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే ఆ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే నాకు షార్ట్ వీడియోకి ఎలా లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తున్నారో నాకు ఫుల్ వీడియోకి కూడా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే 3:45కి లేసిన, ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేసిన. అన్నము, పాలు, కర్రీ, దొండకాయ ఫ్రై. ఇకనైతే నేను టిఫిన్‌లోకి చట్నీ చేస్తున్నా. ఎప్పుడు చట్నీ చేసినా నేను పల్లీలతో పాటు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి యాడ్ చేస్తా. లేకపోతే పుట్నాలైనా యాడ్ చేస్తా. ఎందుకంటే పల్లీలు చట్నీ చేస్తే ఒకటే రకం కదా, టేస్ట్‌గా ఉండదని. ఎగ్ దోస ఏసిన అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా టిఫిన్ బాక్సులు పెట్టేసిన మా పిల్లలకి. ఆ తర్వాత నేను బట్టలు పిండేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయడం స్టార్ట్ చేసిన. పూజ నేను దేవుడి కోసం ఎప్పుడైనా ప్రసాదం చేస్తా. నాకు ప్రసాదం చేసేంత టైం లేకున్నా కానీ కనీసం అటుకులు, చక్కెరనైనా పెడతా దేవుడికి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మన ఇంటి పక్కన పోచమ్మ దేవాలయం ఉంది కదా, అక్కడ అమ్మవారికైతే ప్రతి శుక్రవారం పెద్దయ్య గారు వచ్చి పూజ అయితే చేస్తాడు. అక్కడికి అటెండ్ అయినా. అక్కడికి పోయి వచ్చిన తర్వాతే ఈరోజు ఎందుకో అయ్యగారు తొందరనే వచ్చిండు. పోయి ఇంటికి వచ్చిన. ఆ తర్వాత నాకు ఫ్రెండ్ అన్నట్టు ఈ అక్క. ఆ అక్క మళ్ళీ వెళ్దాం రారా నాతోటి, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అంటే మళ్ళీ ఆ అక్కతోటి వెళ్దామని వెళ్తున్నా. బయటికి వచ్చేసరికి వచ్చిందమ్మా నన్ను భయపెట్టిచ్చేది ఏరోప్లేను. మా ఇంటికి తాకినట్టే వెళ్తుంది. నాకైతే ఫుల్ భయమైందండి. నేను లోపలికి వెళ్ళి ఆ ఏరోప్లేన్ పోయిన తర్వాత మళ్ళీ ఆ అక్క కోసం పోయినా. ఇలా నాలాగా ఏరోప్లేన్ సౌండ్ అంటే ఎంతమందికి భయమో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.